వెల్కమ్ బ్యాక్ టు బీసీ న్యూస్. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఆధారాలతో సహా బట్టబయలైతే 6 రోజుల తర్వాత సీఎం స్పందించడం సిగ్గుచేటని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ భాషా మండిపడ్డారు. కడప నగరం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 54,000 బెల్ట్ షాపులను రద్దు చేయగా ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మద్యం ఏరులై పారుతుందన్నారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కల్తీ మద్యం కుటీర పరిశ్రమలా నిర్వహిస్తుందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 17 నెలలు కావస్తుంది. ఈ 17 నెలల కాలంలో ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంగలో తొక్కి మరి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తూ మరీ ముఖ్యంగా మరి విద్య మరి వైద్య రంగానికి నీరు గారుస్తూ మరి ఇవాళ ఈ 17 నెలల కాలంలో మరి ఈ కూటమి ప్రభుత్వం యొక్క పెద్దలు చేసిన ఘనకార్యం ఏమంటే ఈ రాష్ట్రాన్ని మధ్య ఆంధ్రప్రదేశ్గా మార్చడం జరిగింది. నకిలీ మధ్య ఆంధ్రప్రదేశ్గా కూడా మార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19లో మరి ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో 54,000 బెల్ట్ షాపులు ఉన్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. మరి తర్వాత 2019లో మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 54,000 బెల్ట్ షాపులను రద్దు చేసిన ఘనత కూడా మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారిది. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తే మరి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000కు పైబడి బెల్ట్ షాపులు నడుస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతున్న పరిస్థితి అందరికీ తెలిసిన విషయమే. 6 రోజులుగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యం గుట్టు బయటపడడం. మరి మొలకల చెరువు ప్రాంతంలో ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం యొక్క కుటీర పరిశ్రమలు స్థాపించి మరి నకిలీ మద్యాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మరి ఈ 6 రోజులుగా మనం అన్ని మీడియా ఛానల్స్ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది. మద్యం అంటేనే ఈ రాష్ట్ర ప్రజలకు గుర్తుకొచ్చేది నారా చంద్రబాబు నాయుడు. ఆయన మద్యానికి బ్రాండ్ అంబాసిడర్. ఆనాడు ఎన్టీ రామారావు గారు ఈ రాష్ట్రంలో పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తే మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మరి ఆ మద్యపాన నిషేధాన్ని ఎత్తివేసి మరి మద్యాన్ని ఈ రాష్ట్రంలో ప్రవేశ అవకాశాలు కల్పించింది మరి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలుసు. వందలాది ప్రాణాలు పోతున్నాయి. మరి ఇప్పటికే వందలాది ప్రాణాలు వేలాది ప్రాణాలు పోయాయి. ఆ కుటుంబాలు రోడ్డుపైకి వచ్చాయి. మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి ఖచ్చితంగా దీన్ని నిగ్గు తీర్చాల్సిన అవసరం ఉంది. ఎవరు మాఫియా ఉండారో, ఎవరు దీంట్లో సిండికేట్ అయి ఉండారో, ఎవరు పెద్ద తలకాయలు తినే వెనకల హస్తం ఉందో వాళ్ళందరి బట్ట బయలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా గవర్నర్ గారిని కోరుకుంటూ ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది. మరి ఖచ్చితంగా పోరాటం చేస్తుంది. మరి ఈ నిగ్గు తేల్చే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో స్కూల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14 to 17 క్రీడా పోటీలు నిర్వహించారు. విద్యార్థులు ఉత్సాహంగా క్రీడల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీఈటీ కరిముల్లా మాట్లాడుతూ ఈ క్రీడల్లో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా స్థాయి అక్కడి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందని, క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి జిల్లా రాష్ట్ర దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి అండర్ 14 మరియు అండర్ 17 బాలబాలికల గూడూరు డివిజన్ స్థాయి పాఠశాలల ఆటల పోటీల్లో మరి ఈరోజు 2వ రోజు అయినటువంటి బాలికలకు బిఆర్డబ్ల్యూ కాలేజీ నందు యాజమాన్యం అయినటువంటి మరి ప్రిన్సిపల్ గారు హనుమంతరావు గారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరి ఈరోజు ఇక్కడ ఈ యొక్క క్రీడల్ని బాలికల కొరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. గూడూరు డివిజన్ 8 మండలాల నుండి 600 మంది క్రీడాకారులు ఇక్కడికి వివిధ పాఠశాలల నుండి ఆయా మండలాలు 8 మండలాల నుండి రావడం జరిగింది. మొత్తము ఒక 80 నుంచి 90 మంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ వాళ్ళందరూ కూడా వచ్చి ఈ యొక్క చక్కని ఈ యొక్క క్రీడలని ముందుకు తీసుకుపోతూ ఎంపికైనటువంటి
ఈ యొక్క డివిజన్ స్థాయిలో ఎంపికైనటువంటి వాళ్ళందరూ కూడా జిల్లా స్థాయిలో జరిగేటటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి టోర్నమెంట్ లో పాల్గొంటారు. అదేవిధంగా డివిజన్ జిల్లా స్థాయిలో సెలెక్ట్ అయ్యి మరి రాష్ట్ర స్థాయికి కూడా ప్రాతినిధ్యం వహించడం ద్వారా, అదేవిధంగా జాతీయ స్థాయికి ప్రాతినిధ్యం వహించడం ద్వారా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సర్టిఫికేట్ ఎంతో విలువైనది. రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆటల్లో రిజర్వేషన్ అనేది ప్రవేశపెట్టడం ద్వారా వారు భవిష్యత్తులో చక్కని మరి విద్యాపరంగా, ఉద్యోగపరంగా ఎన్నో అవకాశాలు అందిపుచ్చుకొని మరి చక్కగా క్రీడాకారులుగా వాళ్ళ యొక్క గ్రామానికి, మరి ఆ యొక్క స్కూల్కి, జిల్లాకి, రాష్ట్రానికి, మరి దేశానికి కూడా మంచి పేరు తీసుకునేందుకు మరి ఇక్కడ నుంచే వారికి బీజం పడుతుంది. కాబట్టి చక్కగా ఈ యొక్క క్రీడాకారుల్ని అందరినీ కూడా ప్రోత్సహిస్తున్నటువంటి ఎంతోమంది ఇక్కడ అందరూ ఇచ్చేసి ఈ యొక్క క్రీడల్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మెడికల్ కళాశాలలపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి తీవ్రంగా ఖండించారు. నవంబర్ 16న ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనకు వస్తుండగా వైసీపీ రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాలు రాజకీయ దారి తప్పింపు చర్యలని ఆమె అన్నారు. ప్రధానమంత్రి పర్యటన రాష్ట్ర అభివృద్ధికి మేలు చేస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని ప్రైవేటైజేషన్ పైన ప్రతి ఊర్లో రచ్చబండ కార్యక్రమాలంట, ధర్నాలంట, పెద్ద ఎత్తున కోటి సంతకాల సేకరణ అంట. ఎక్కడ ఎవరి దగ్గర నుంచి సంతకాలు సేకరణ చేస్తారో ఊర్లలో, పల్లెలలో రచ్చబండ కార్యక్రమాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పైన పెడతారంట. ఆ గుంపులో, ఈ ముఖ్య నాయకుల గుంపులో అందరూ చదువుకున్న వాళ్ళలానే కనిపిస్తున్నారు. మరి వీళ్ళు చదువుకున్నారా లేకపోతే మరి ఏమో అర్థం కావడం లేదు. కానీ అసలు ప్రైవేటైజేషన్ కి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కి కూడా తేడా తెలియని నాయకులు వీళ్ళు. నేను ఒకటే ప్రశ్న జగన్ గారిని, నిజంగా మీకు మెడికల్ కాలేజీల పైన మీకు అంత ప్రేమ ఉండుంటే దాదాపు 17 మెడికల్ కాలేజు 5 సంవత్సరాల కాలంలో శాంక్షన్ అయింది. దాని ఖర్చు విలువ 8,040 కోట్ల రూపాయలతో ఖర్చు పెడితే పూర్తవుతుంది. కేంద్ర ప్రభుత్వము 1,451 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. 700 కోట్లు పీజీ విద్యకు శాంక్షన్ చేశారు. మరి రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఉంటుంది. దీంట్లో 1 రూపాయి కూడా ఖర్చు పెట్టింది రాష్ట్ర వాటా. 700 కోట్లు ఏవైతే పీజీకి సంబంధించిన దీనికి ఇచ్చారో కేంద్రము, మరి దాన్ని మొత్తము డైవర్ట్ చేశారు. 1 రూపాయి కూడా సూపర్ స్పెషాలిటీ, మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నాయి అని అంటున్నారు. ఏది ఒక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చూపించమనండి. ఈనాడు వైద్యం గురించి మాట్లాడుతున్నారు. అసలు మెడికల్ కాలేజెస్, ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ అవసరము అని చెప్పి దాదాపు 19 మెడికల్ కాలేజ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 1995 నుండి అట్లాగే 2004 లోపల 19 మెడికల్ కాలేజెస్ తెచ్చింది తెలుగుదేశం పార్టీ. అట్లాగే గవర్నమెంట్ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ దాదాపు 6 తీసుకొచ్చింది తెలుగుదేశం. ఈరోజు నిమ్స్ కానీ, స్విమ్స్ కానీ, బర్డ్స్ కానీ, టాటా క్యాన్సర్ హాస్పిటల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కానీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరు 5 సంవత్సరాల్లో మేము పూర్తి చేసినాము అని అంటున్నారు. మీరు పూర్తి చేసింది ఏంటి? ఎక్కడ పోయి ధర్నాలు చేస్తారు? మీరు కట్టిన బేస్ మఠాలు లేకపోతే స్తంభాల పైన కూర్చొని ధర్నాలు చేస్తారా? నాకు అర్థం కాదు. ప్రైవేటైజేషన్ గురించి వీళ్ళు మాట్లాడుతున్నారు. మెడికల్ సీట్ తెచ్చుకోవడం కష్టము, డాక్టర్ చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం. ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో, పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట. వీళ్ళు పోయి వైసీపీ జెండాలు బాతుతారంట. ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాలా. 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడుతుంది. మీకా ఉండేది ప్రేమ ఒకటే. మీరందరూ అర్థం చేసుకోవాలా. పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటవుతుంది. ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు. పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు.
ఈరోజు 16వ తేదీన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు. అది ఎంతో పెద్ద అచీవ్మెంట్. ఆయన వచ్చారు అంటే, అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ముఖ్యంగా మా నంద్యాల జిల్లా, మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది. అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు. అదే సమయంలో ధర్నాలంట, రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి? రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడం. కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటి అశురెడ్డి దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశరచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఐటీ, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు పెండింగ్ ప్రోత్సాహకాలు వెంటనే చెల్లించాలని మంత్రి లోకేష్ నిర్ణయం. రాబోయే 5 ఏళ్లలో ఐటీ రంగంలో 5 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రణాళిక. నకిలీ మద్యంపై జగన్ విష ప్రచారం చేస్తున్నారన్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆరోపణలు నిరూపించలేకపోతే విచారణ ఎదుర్కోవడానికి జగన్ సిద్ధమా అని నిలదీత. 13వ వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామికి 9 రోజుల పాటు వాహన సేవలు, తిరుమల తరహాలో విస్తృత ఏర్పాట్లు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి అశురెడ్డి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.